మాఘపురాణం 4వ అధ్యాయం. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో వాని వృత్తాంతం నెరుగు కోరుచున్నాను, దయించి దాన్ని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. అంటే అంతకుముందు 3వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము? పూర్వజన్మ కర్మని కూడా మనకి ఈ మాఘ స్నానం వలన, నదీ తీరం చేసే పూజల వలన, వ్రతాచరణ వలన మనం పూర్వజన్మ కర్మను కూడా తొలగించుకోగలం అన్నమాట. అంటే అంతటి శక్తి ఉంది దీనికి. అలాగే ఇప్పుడు ఆ కథని పూర్తిగా అనుసరించి ఇప్పుడు సుదేవుడు అనే శిష్యుడు ఉన్నాడు కదా, అలా చేసినవాడు, వాడి వృత్తాంతం గురించి అడుగుతున్నారు. పార్వతీదేవి చెప్తున్నారనమాట. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు ఉన్న వాటికి అడవికి మీ ఆజ్ఞ చేపోతిని. మీ కుమార్తె బంతితో ఆడుకొంచు నాతో మీరు చూస్తుండగానే అడవికి వచ్చింది. అసలు నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంతం పెట్టింది. అందుకు నేను అంగీకరించలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడంచో నేను ఇక్కడ నా ప్రాణాలు విడిచేస్తాను, అంటే బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి, నేను లేకుండా నువ్వు ఇంటికి వెళ్ళావనుకో, మా తండ్రి గారు కుమార్తె ఏది అని నిన్ను అడిగితే నువ్వేమని సమాధానం చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా అందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము, నన్ను వేగముగా కౌగలించుకొనుము, రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధముల నిర్బంధించింది. నేను మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరిక తీర్చాను. తర్వాత ఈ విషయం మీకు చెప్పుటకు భయపడ్డాను. మీ కుమార్తె చేసిన ద్రోహం వల్ల నేను పాపమును పొందాను. దయించి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము బోధించండి అని ప్రార్థించెను. సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. పోయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం అడుగుతున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపం ఆచరించుము, అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరానికి ప్రయాణం అయ్యాడు. అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమాన్ని చూశారు. ప్రయాణం చేయవలసిన అతడు అతడు విశ్రమించదలిచెను. అతడి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఉన్న వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరాన పూజించి మాఘపురాణం వింటున్నారు. సుమిత్రుడు కూడా వారికి నమస్కరించి, మీరు చేయి వ్రతం ఎట్టిది, దయించి వివరింపుడు అని ప్రార్థించెను. ఆ వ్రతమునకు ఫలం ఏమిటి? దీన్ని చేసినచో ఏ లోకము కలుగుతుంది? మీరు పూజించేది ఏ దైవము? దయించి అన్నీ చెప్పండి అని అడిగాడు. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వారిని విషయం వివరింపమని నియమించారు. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు చెప్పాడు. ఈ శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడవుతాడు. ఇట్లు మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసి తీరాన శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరిస్తూ పురాణమును వినుచు మాఘమాసం అంతయు గడుపుచు పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన దాంతో సమానం. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు, దురాచారపరుడైన స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానం మానినవాడు బ్రహ్మహత్య చేసిన దాంతో సమానులవుతారు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యం కలిగినవాడు, దేవద్రవ్యము అపహరించేవాడు, తానిచ్చిన దానినే దొంగిలించేవాడు, మద్యపానలోలుడు, ఆడిన మాట తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేవాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినివాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించేవాడు, అసత్య భాషణుడు అంటే అబద్ధాలు చెప్పేవాడు, తింటూ కూడా
అపవిత్రమైన మాటలను వినేవాడు, మాట్లాడేవాడు, పురాణ శ్రవణాన్ని, వివాహ శుభకార్యాలని పాడు చేసేవాడు, తల్లిదండ్రులను ద్వేషించేవాడు, వీళ్ళందరూ కూడా పాపాత్ములే సుమా. మేము చేస్తున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారిపోయి పరిశుద్ధులై పుణ్యమును పొందుతారు. మాఘస్నానం చేసి తీరాన తులసి దళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము అమితమైనది. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపమును నశించును. కావున ఈ మాసమును ఇంకను 3 దినములే మిగిలిన్నాయి. ఈ 3 రోజులు మాఘస్నానం చేసి ప్రాయశ్చిత్తంగా గంగా తీరాన్ని తపం చేయమని సుమిత్రునికి హితం చెప్పారు. సుమిత్రుడు వారి మాటల ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన 3 దినాలు కూడా మాఘస్నానం చేసి గంగా తీరానికి పోయి ప్రాయశ్చిత్త తపం ప్రారంభించాడు. నిశ్చలమైన అతని తపం తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరాలు గడిచాయి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణీయకు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవలం ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందాడు. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప విమోచనము పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానం చేసిన వాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినా కానీ వైకుంఠం చేరును. వాని పితృదేవతలు తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠం పొందుతారు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నానము, పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థమును సుమ అని శివుడు పార్వతికి వివరించాడు. చూసారా, ఇట్లా మాఘమాసంలో ప్రాతకాలంలో స్నానం చేయటమే కాక ఈ కథలని వింటే చేసిన వాళ్ళు విన్న వాళ్ళ పాపాలే కాకుండా వాళ్ళ పెద్దలు ఉంటారు కదా, పితృదేవతలు, వాళ్ళ పాపాలు కూడా పోగొట్టుకుని వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారట. ఎంతటి మహత్యం ఉందో కదా ఈ మాఘపురాణంలో. మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణం.